రెండు వేరు సంఘటనలు మరుగున పడిపోయిన ఒక అపురూపమైన విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకుని వచ్చాయి. అదే సరస్వతి నది. వేదాల్లో కూడా ఈ సరస్వతి నది ప్రస్తావనుంది. అదే ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది అని కూడా చెబుతూ ఉంటారు. ఈ నది మనకు భౌగోళికంగా కనిపించదు, అయితే భూమి కింద అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల జరిగిన రెండు సంఘటనలు సరస్వతి నది ఉనికిని ఎలా నిర్ధారిస్తున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ ఎడారిలో ఒక రహస్య సరస్సు అనుకోకుండా బయటపడింది. జైసల్మేర్లోని మోహన్గఢ్లో ఒక రైతు తన పొలంలో ట్యూబ్ వెల్ కోసమని డ్రిల్లింగ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా భూమి నుంచి జలధార పైకి ఉబుకొచ్చింది. నీటితో పాటు గ్యాస్ బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అంతా చూస్తూ ఉండగానే ఆ ప్రాంతమంతా కూడా జలమయం అయిపోయింది. ఒక పెద్ద సరస్సు ఏర్పడింది. లారీతో పాటు డ్రిల్లింగ్ మెషిన్ కూడా ఆ నీటిలో మునిగిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయింది. దీంతో స్థానికులని ఆ ప్రాంతం నుంచి పూర్తిగా ఖాళీ చేయించేశారు అధికారులు. అదే సరస్వతి నది అని చెబుతున్నారు స్థానికులు. వేల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం గుండా సరస్వతి నది ప్రవహించేది అని, ఆ తరువాత అది భూమిలోకి ఇంకిపోయింది అంటున్నారు. ఆ నదికి సంబంధించి నీటి ఊటల నుంచే ఈ సరస్సు ఇప్పుడు బయటకు వచ్చింది అని చెబుతున్నారు స్థానికులు. ఇక కొద్ది రోజుల క్రితం హర్యానాలోని రాఖీ గర్హి ప్రాంతంలో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు చేస్తుంటే భూగర్భంలో కొన్ని భారీ రిజర్వాయర్స్ బయటపడ్డాయి. అవి 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో పాటు 4-5 అడుగుల లోతు కూడా ఉన్నాయి. సరస్వతి నది ఉపనది అయిన దృషద్వతి నీటిని నిల్వ చేసేందుకే నాటి ప్రజలు ఈ భారీ భూగర్భ సంపులు నిర్మించారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. అయితే 3000 సంవత్సరాల క్రితమే దృషద్వతి, సరస్వతి నదులు క్రమేపీ ఇంకిపోతూ ఉండడంతో నీటి నిల్వ కోసం నాటి ప్రజలు ఈ వాటర్ రిజర్వాయర్స్ నిర్మించారని చరిత్రకారుల మాట. ఈ రాఖీ గర్హి ప్రాంతం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన ప్రాంతం. అంటే దాదాపుగా 5-6 వేల ఏళ్ల కాలం నాటి సింధు నది నాగరికతకు సంబంధించిందన్నమాట. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్తో పాటు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ నది విస్తరించి ఉంది. ఇక 2018లో కూడా ఇస్రో శాటిలైట్ చిత్రాలు సరస్వతి నది ఉనికిని నిర్ధారించాయి. అప్పట్లో పార్లమెంట్కి ఇస్రో సమర్పించిన పత్రాల్లో కూడా ఈ విషయం ఉంది. సరస్వతి నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేదో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇస్రో ఒక నిర్ధారణకు వచ్చింది. అయితే 3000 ఏళ్ల క్రితం వచ్చిన వాతావరణ మార్పులు, భూభౌగోళిక మార్పులతో సరస్వతి నది, దాని ఉపనది అయిన దృషద్వతి ఎండిపోయి భూమిలోకి ఇంకిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. అసలు ఈ సరస్వతి నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలిసేదో ఒక్కసారి మనం చూద్దాం. సరస్వతి నది పుట్టుక హిమాలయాలు, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా ప్రవహించేది. అరేబియా సముద్రంలో సంగమం 9000 నుంచి 4000 సంవత్సరాల క్రితం వరకు సరస్వతి నది ప్రవహించింది అన్న ఇస్రో పరిశోధనలు. 3000 ఏళ్ల క్రితం వాతావరణ, భూభౌగోళిక మార్పులు, వర్షాలు కురవక ఎండిపోయిన సరస్వతి, దృషద్వతి నదులు. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తున్నారు కదా. ఇక్కడే గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయని హిందువుల నమ్మకం. అయితే గంగా, యమున నదులు కనిపిస్తాయి, మరి సరస్వతి కనిపించదు. అయితే అది అంతర్వాహిని అని, భూమి కింద నుంచి ప్రవహిస్తుంది అని చెబుతారు. రాజస్థాన్లో ఇటీవల బయటపడ్డ భూగర్భ సరస్సు, రాఖీ గర్హిలో బయటపడ్డ భారీ నీటి రిజర్వాయర్స్, ఇవన్నీ సరస్వతి నది ఉనికిని నిర్ధారిస్తున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.